మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. మీరడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమియో దొరకుటలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన అంటే అదేదో మన కోరికలు తీర్చుకోవడం అని చెప్పేసి అనుకుంటూ ఉంటున్నారు. అయితే అలా అనుకుంటే చాలా పొరపాటు పడుతున్నాం, తప్పు చేస్తున్నాం. దేవుని బిడ్డలారా, ప్రార్థన అంటే కోరికలు తీర్చుకోవడం కాదు. అది ఒక గొప్ప అనుభూతి, గొప్ప బంధం. ఈ లోకానికి సంబంధం లేకుండా పరమాత్మని కలుసుకునే ఒక శ్రేష్టమైన అందమైన సమయం. దేవుని బిడ్డలారా, అక్కడికి వెళ్ళి దేవునితో గడిపేటప్పుడు ప్రేమ ఆప్యాయతలు నేర్చుకొని సంతోషం సమాధానములతో బ్రతికి హ్యాపీగా ఆ సమయం గడిపితే మనం తిరిగి లోకంలోకి వచ్చినప్పుడు ఎన్నో గొడవలు ఉంటాయి, ఎన్నో అసూయలు, కుళ్ళు కుతంత్రాలు ఉంటాయి. వాటన్నిటి చోట్ల మనం వెళ్ళినప్పుడు అక్కడ నేర్చుకున్న ప్రేమ ఆప్యాయతలు, అక్కడ నేర్చుకున్న శాంతి సమాధానములు కనుక మనం చూపిస్తే లోకాన్ని జయించగలిగే శక్తిమంతులమవుతాం. అలాంటి శక్తిమంతులుగా ఉండి దేవుని బిడ్డలను కాపాడుతూ అలాగనే దేవుని ప్రకటించే బిడ్డలుగా జీవిస్తారనేదే ప్రార్థనకుంటున్నటువంటి బంధం, సంబంధం. కాబట్టి ప్రార్థన అంటే చులకనగా చూడొద్దు. ప్రార్థన అంటే పొరపాటుగా కోరికలు తీర్చుకోవడం మాత్రం మటుకు అనుకోవద్దు. ఏమైనా దేవుని బిడ్డరా, ఆ బంధాన్ని ప్రతి ఒక్కరూ ప్రేమ ఆప్యాయతలు నేర్చుకోవడానికి, శాంతి సమాధానంతో బ్రతకడానికి, లోకంతో పోరాడటానికని తెలుసుకొని జీవిస్తారని దేవుని పేట మనవి చేసుకుంటున్నాం. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. దేవా, మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ప్రార్థన అంటే కోరికలు తీర్చుకోవడం అని చెప్పేసి తిరుగుతున్నామేమో, మమ్మల్ని క్షమించండి నాయన. తండ్రి, ప్రార్థనలో గడిపితే లోకమునే జయించే శక్తి నీవు మాకు ఇస్తావని మేము తెలుసుకున్నాం. అందును బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.